అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా 18వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా భాషాభివృద్ధిలో పిల్లల అల్పాహారం గురించి మాట్లాడించాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత స్కూల్కి వచ్చే ముందర ఏమైనా తినేస్తారు కదా? ఏం తింటారు? వినీత్, నువ్వేం తింటావు? ఏమేమి తింటావు? దోశ పూరి తింటావు. నువ్వేం తింటావు గ్రీష్మ? నువ్వేం తింటావురా విశ్వర్? చట్నీ, దోశ, ఇడ్లీ. ఉదయాన్నే చాక్లెట్ కూడా తింటారా మీరు? చాక్లెట్ తినకూడదు కదా. ఏదైనా టిఫిన్ తినేసి రావాలి. మీరు ఒకవేళ స్కూల్కి వచ్చే ముందర తినకుండా వచ్చినారు అనుకోండి స్కూల్కి, ఏమవుతుంది? ఆకలి అవుతుంది కదా. మీకు తొందరగా ఆకలి అవుతుంది కదా. కళ్ళు తిరుగుతాయి మరి మీకు తినకపోతే. అందుకని ఇంటి దగ్గర తినేసి స్కూల్కి రావాలి. ఓకేనా? తర్వాత అభిజ్ఞానాభివృద్ధి చేయవలసిన కృత్యం గురించి తెలుసుకుందాం. వర్క్షీట్లో చతురస్రం ఆకారానికి నీలం రంగు, వృత్తం ఆకారానికి పసుపు, దీర్ఘ చతురస్రం ఆకారానికి ఎరుపు, త్రిభుజ ఆకారానికి పచ్చ రంగులు విద్యార్థుల చేత వేయించాలి. తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం గురించి తెలుసుకుందాం. ప్రకృతి సందర్శన మరియు మొక్కలకు నీళ్లు పోయించాలి.